జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా సంస్థగా బ్రెయిన్ ఫీడ్ టెక్ ఎక్స్ సంస్థ ద్వారా ట్రయల్ బ్లేజర్ అవార్డు పొందిన గుడివాడ విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్స్ ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. సుమారు 40 సంవత్సరాలుగా నాణ్యతతో కూడిన విద్యను విద్యార్థులకు అందించినందుకు నేషనల్ లెవెల్లో తమ పాఠశాలకు గుర్తింపు రావడం జరిగిందని, ఇందుకు సహకరించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డైరెక్టర్ ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిరంతరం హార్డ్ వర్క్ బేస్ చేసుకొని 33 సంవత్సరాలుగా కష్టపడితే సాధించిన ఫలితం ఇది. మీకు ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది. గమనిస్తే సాన పడితే రాయి రత్నం, పదును పెడితే మేధనిస్తాం, తీర్చిదిద్దితే ప్రతిపాలుడు నిష్ణాతులే. అంటే నిష్ణాతులు అంటే ఎక్స్పర్ట్, ఎవరు కూడా పనికిరాని లేరు. కిప్ వైట్ చాలామంది చాలా స్కూల్స్ చేసేటువంటి మోసపూరితమైన ప్రకటనలు నమ్మి తల్లిదండ్రులు ఎంతో మోసపోతున్నారు. ఉదాహరణకు ఐఐటి సుమారుగా ఎంతమంది రాస్తారు? 15 లక్షల మంది రాస్తే వచ్చే సీట్లు కేవలం 10,000. 25,000 మందికి ఒక సీట్ వస్తుంది. గుడివాడలో నిజంగా సీట్ వచ్చింది 7 ఏళ్ల క్రితం. కానీ ఏం చేస్తున్నారు కార్పొరేట్ వాళ్ళంతా? ఒకే సీటు మా అందరికి వచ్చిందని చూపిస్తున్నారు. అది జిమ్మిక్, పబ్లిసిటీ జిమ్మిక్. అలాంటి జిమ్మిక్ లేకుండా ఐఐటి కొనసాగిస్తూనే ఇయర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మిగిలినటువంటి సిఏ, సిఎంఏ, కాస్ట్ అకౌంటెన్సీ ఇటు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. గుడివాడలో ఏ స్కూలు సాధించినంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ మేము సాధించాం. 21 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ సాధించాం. 21 గివ్ క్లాప్స్, 21 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ తయారయ్యారు. ఇవాళ ఒక డాక్టర్ కన్నా, ఒక లాయర్ కన్నా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా అత్యంత ప్రముఖమైనటువంటిది ఏంటంటే చార్టెడ్ అకౌంటెన్సీ. నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఎవరిని పిలిచాడు? కేవలం చార్టెడ్ అకౌంటెన్సీని పిలిచాడు. డాక్టర్స్ని పిలవాలా, ఇంజనీర్లు పిలవాలా, లాయర్లను పిలవాలా. ఎవరిని పిలిచాడు? చార్టెడ్ అకౌంటెన్స్ మాత్రం పిలిచాడు, సీఏ వాళ్ళని మాత్రమే. ఎందుకని? దేశాన్ని నిర్మించాలన్నా, దేశాన్ని నాశనం చేయాలన్నా చార్టెడ్ అకౌంటెన్సీ చేయగలరు. కాబట్టి తిమ్మిని బమ్మిని చేయాలన్నా, బమ్మిని తిమ్మిని చేయాలన్నా, రుజు మార్గంలో వెళ్ళాలన్నా చార్టెడ్ అకౌంటెన్సీ. కాబట్టి అటువంటి చార్టెడ్ అకౌంట్స్ని 21 మంది మేము తీర్చిదిద్దామంటే అది మాకెంతో గర్వకారణం. ఇక రెండోది, మీరు ఎంటర్ అవుతూనే ఒక శ్లోకం ఉంది. ఏంటది? శ్రమ నీకు ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. ఇది త్రికాణ శుద్ధిగా మేము నమ్మి ఆచరిస్తున్నాం. శ్రమ నీకు ఆయుధం అయితే విజయం నీకు కాళ్ళ దగ్గరకు వస్తుంది. కాబట్టి సక్సెస్కి 3 ప్రిన్సిపల్స్: హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఇంకేం లేదు. ఇంటెలిజెన్స్ కొంత పనిచేస్తుంది అంతే, ఐక్యూ. కానీ పనిచేసేది ఏంటంటే హార్డ్ వర్కే. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారు. ఈజ్ ఏ momentous occasion. It is both an honor and a privilege to stand before you as we celebrate a remarkable achievement. That is, our school has been recognized with the prestigious Trailblazer Award and placed among the top 25 best schools. About Trailblazer, Big Sir will explain to you what is meaning of Trailblazer. What is the Trailblazer means? Sir will explain to you. This recognition is a testament to the dedication, passion and hard work of each and every individual who has been a part of our school's journey. It is a reflection of the commitment we have to academic excellence, holistic development and nurturing of young minds. In this occasion, I express my deepest appreciation to our dedicated faculty and staff. I also wish to thank the parents for your trust and encouragement. Finally, dear students, this recognition is yours. Trailblazer Award and our place among top 25 schools remind us of the power of collective effort and vision. Thank you. వ్యాపింపజేస్తున్న మన విద్యా వికాస్, భావి తరానికి పౌరులనే వీరులను అందిస్తున్న మన విద్యా వికాస్ సంస్థ
నేడు సగర్వంగా చెప్తున్న విషయం రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ముద్రను వేసినది అనడానికి నిదర్శనం ఈ బ్రెయిన్ ఫీడ్ ఈటీ టెక్ ఎక్స్ అనే ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారాన్ని బ్రెయిన్ ఫీడ్ సంస్థ వారు విద్యారంగం మరియు సాంకేతిక రంగం నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యా సంస్థలకు అందించే ప్రతిభా పురస్కారం. గత సంవత్సరం మన విద్యా వికాస్ జాతీయ ఎక్సలెంట్ అవార్డు పొందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ సంవత్సరం మరోసారి మన విద్యా సంస్థ అందుకోవడం హర్షణీయం. విద్యార్థుల విజ్ఞానానికి మెరుగుపెట్టి వారి ప్రతిభను నిదర్శనంగా ఆలోచన మార్పులతో విద్యార్థుల భవితను మలచి ముందుకు నడిపించే వారికి బ్రెయిన్ ఫీడ్ పురస్కారం అందుతుంది. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అటువంటి పిల్లలతో కలిసి ఈ సాయంత్రం ఇక్కడ గడపటం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మన ఆహారం లేకోకుండా కొన్ని రోజులు బతకొచ్చు, నీళ్లు తాగకుండా కొన్ని రోజులు బతకొచ్చు, కానీ గాలి లేకుండా ఒక 5 నిమిషాలు కూడా బతకలేము. ఇక్కడ చక్కగా గాలి వస్తుంది బహిరంగ ప్రదేశంలో. ఈ స్కూల్లో అంతా కూడా వాతావరణం బాగుంది. ఇక్కడ అందరూ కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. అందరూ ఆ మొక్కల్ని అందరూ కూడా పెంచాలని చెప్పి కోరుతున్నాను. మీ బిగ్ సారు నేను గుట్లవల్లేరు కాలేజీలో పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా నేను ఆ విద్యా వికాస్కి వస్తూనే ఉంటాను. ఈ పిల్లలు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు వచ్చినా బిగ్ సారు క్లాస్లో ఉంటూ ఉంటారు. అంటే ఎప్పటికి కూడా ఇంకా కష్టపడి పిల్లలకి పాఠాలు చెప్పడం జరుగుతుంది. బిగ్ సారు చిన్న సారు వల్ల ఈ స్కూల్కి ఈ జాతీయ అవార్డు ట్రైల్ బ్లేజర్ అనే అవార్డు రావటం చాలా ఆనందదాయకం. ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవార్డులు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లలకి చిన్న కథ చెప్తాను. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు. అబ్దుల్ కలాం ఏం చెప్పారు? కలలు కనండి, ఆ కళల్ని నెరవేర్చుకున్నట్టుగా చేయండి అని చెప్పారు.